జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలిపే లక్ష్యంగా సంగనభట్ల దినేష్ మరియు వేముల రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రోజు ధర్మపురి పట్టణంలో గడప గడపకు ప్రచారంను నిర్వహించారు. గడ్డం వంశీకృష్ణ గారు మా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం అభ్యర్థి, గౌరవనీయులు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశానుసారం ధర్మపురి మండలంలో ధర్మపురి పట్టణంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమంతో వారి గెలిపే లక్ష్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు 4 మాసాల క్రితం జరిగిన ఎన్నికలలో 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో 4 నుంచి 5 గ్యారంటీలు అమలు కావడం జరిగింది. వాస్తవంగా ఒక్కసారి ఆలోచించినట్టయితే గడ్డం వంశీ గారు గడిచిన 30-40 సంవత్సరాలుగా వాళ్ళ తాతగారు కానివ్వండి, వాళ్ళ నాన్నగారు కానివ్వండి, ఇప్పుడు వారు కానివ్వండి, ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నది, వారు అనేక సేవా కార్యక్రమాలు, ఒక పారిశ్రామికవేత్తగా అనేక సేవా కార్యక్రమాలు ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో వాళ్ళ తాతగారి నుంచి వాళ్ళ నాన్నగారి నుంచి వారు కూడా రేపు రాబోయే రోజులలో చేస్తారని తెలియజేస్తూ, తప్పకుండా ఏదైతే 6 గ్యారంటీల విషయంలో కానివ్వండి, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ప్రజలకు ఉన్న నమ్మకంతో కానివ్వండి, అదేవిధంగా దాదాపు గడిచిన 4-5 మాసాల్లో ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా రైతుల వడ్ల కొనుగోలు విషయంలో కానివ్వండి, ధర్మపురి తాగునీటి సమస్య గురించి కానివ్వండి, ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తూ ఇప్పటి వరకు అద్భుతంగా పరిపాలన చేయడం జరుగుతున్నది. తప్పకుండా ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. తప్పకుండా అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి చేతి గుర్తుకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారికి ఓటేస్తారని మన పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా చేతి గుర్తు మీద ఓటు వేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశానుసారం ధర్మపురి పట్టణంలో గడప గడపకు ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈసారి చేతి గుర్తు మీద ఓటేసి గడ్డం వంశీకృష్ణ గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వం చెప్పిందో 4 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి గడపకు తిరిగి మేము ఏదైతే 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినామో, అమలైనటువంటి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అనే ఒక అంశము, తర్వాత 500 రూపాయలకే సిలిండర్ అన్నది ఒక అంశము, ఇట్లా గడప గడపకు తీసుకుపోవడం జరుగుతుంది. ఇంకా మిగతా రైతు రుణమాఫీ విషయంలో రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు పూర్తి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా